హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రాక్టర్ వీకే1. ఈరోజు అయితే మనం కుప్పంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 570/Di 4-wheel డ్రైవ్ బండి అయితే ఉంది. ఇప్పుడైతే ఈ బండి యొక్క ఫుల్ రివ్యూ అలానే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని చూద్దాం. ఫ్రంట్లో మహీంద్రా యొక్క లోగో, 2 హెలోజన్ హెడ్ ల్యాంప్ చూస్తాం. బండికి మెస్ అయితే బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్లో సూపర్గా అయితే ఉంది. ఫ్రంట్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇది 4-wheel డ్రైవ్ ఫ్రంట్ యాక్సిల్ ఫ్రెండ్స్. బానెట్ విషయానికి వస్తే సింగిల్ పీస్ బానెట్టే. బండికి లెఫ్ట్ సైడ్ అయితే మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 570/Di అండ్ స్టిక్కరింగ్ చూస్తున్నాం. ఈ బండిలో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ని ఇక్కడైతే ప్లేస్ చేశారు. ఇక్కడ SLI PTO డ్యూయల్ క్లచ్ 4-wheel డ్రైవ్, ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ 6 year వారంటీ అని స్టిక్కరింగ్ అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే 4 సిలిండర్లతోనే వస్తుంది. ఇక్కడ డీజిల్ ఫిల్టర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ మోటార్, డైనమో, ఈ టూల్ బాక్స్ అయితే కింద ఇచ్చారు. ఇది మెటల్ టూల్ బాక్స్, చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఈ బండి యొక్క HP 47 HP, RPM 2000 RPMగా ఉంది. కూలింగ్ అయితే ప్యారలల్ కూలింగ్. ఇప్పుడైతే బండి యొక్క రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయని చూద్దాం పదండి. మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 570/Di అని స్టిక్కరింగ్ చూస్తున్నాం. మీ సైడ్ కూడా ఈ బండిలో అయితే డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ అయితే లేదు ఫ్రెండ్స్, సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగే. మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ బాక్స్, ఈ సైలెన్సర్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. సైలెన్సర్ కి గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసినట్లయితే డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది. బండికి రైట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి. ఈ మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 570/Di 4-wheel డ్రైవ్ బండి టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ అయితే 9.5-20 అయితే ఉంది. ఫ్రంట్ టు బ్యాక్ 2 టైర్లు అయితే సియర్ టైర్స్ తోనే వస్తుంది. రియర్ టైర్ సైజ్ చూసినట్లయితే 14.9-28 అయితే ఉంది. ఈ బండిని అయితే మెయిన్గా పడ్లింక్ అయితే డిజైన్ చేశారు, సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇండికేటర్ లైట్ చూస్తున్నాం. బండిపైకి ఎక్కడానికి పుట్ స్టెప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకే పుట్ స్టెప్ ఉంది. కింద నుంచి చూసే ప్లాట్ఫామ్ అయితే ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కుదాం. ఈ సీట్ని అయితే 4 విధాలుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కిందకు కూడా. సీట్లో కూర్చోగానే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో మహీంద్రా యొక్క లోగో, క్లస్టర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అవర్స్ మాత్రం డిజిటల్లో ఉంటుంది, మిగతాది మొత్తం మనలాగే. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో హెడ్ లైట్ కంట్రోల్, హార్న్ స్విచ్, ఇండికేటర్ కంట్రోల్స్ అయితే అక్కడే ఉంటుంది. ఇక్కడ హజార్ లైట్ స్విచ్, 12 volts పవర్ సర్క్యూట్, ఫ్యూల్ కటప్ లివర్ అయితే చూస్తున్నాం. స్టీరింగ్ కి రైట్ సైడ్లో అయితే హ్యాండ్ ఎక్సిలేటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బండికి మిర్రర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక ఈ బండిలో ఉన్న బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ లెగ్ ఎక్సిలేటర్ అయితే చూస్తున్నాం. గేర్స్ విషయానికి వస్తే 12 ముందుకు, 3 అయితే వెనుకకు ఉంటుంది. ఇది మెయిన్ గేరు, 1 2 3 4 రివర్స్. ఇక్కడ PCDC లివర్స్ అయితే చూస్తున్నాం. దాని కింద హ్యాండ్ బ్రేక్. రైట్ సైడ్ మెడ్ గార్డ్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దానికైతే సైడ్లో సపోర్ట్స్ అయితే ఇచ్చారు. పిల్లలు కానీ కూర్చుంటే సేఫ్టీగా అయితే ఉంటుంది. డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో ఇండిపెండెంట్ PTO క్లచ్ అయితే చూస్తున్నాం. ఇది రేంజ్ ఎలక్షన్ లివరు, లో, మీడియం, హై ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 4-wheel గేరు ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ ఉంది. ఈ గేర్ అయితే P2 RPM సెలెక్షన్ చేసుకునేది. 540 అలానే 540E అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మిడ్ గార్డ్ పైన బండి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ మిడ్ గార్డ్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఈ సైడ్ కూడాను సపోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇక బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మిడ్ గార్డ్ పైన బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్ మిడ్ గార్డ్ పైన ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్, అక్కడే బ్రేక్ లైట్, ఇండికేటర్ లైట్ కూడా ఉంది. రిఫ్లెక్టర్ అయితే చూస్తున్నాం. ఈ బండి అయితే 3 point లింకేజ్ తోనే వస్తుంది. ఇచ్చి అయితే ఈ బండికి ఫ్యాక్టరీ రిపీటెడ్ అయితే వస్తుంది, బయట అయితే కొనుక్కోబడలేదు. ఇదైతే ట్రాలీ కప్లరు. ఇక్కడ ట్రాలీకి లైట్ సెట్టింగ్ చేసుకుంటే ఇక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ 1700 kg అయితే ఉంటుంది. బండికి రియర్ యాక్సిల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. చాలా హెవీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మహీంద్రా బండ్లో హెవీగా అయితే ఇస్తారు, అలానే చాలా స్ట్రాంగ్ కూడా ఉంటుంది ఈ బండ్లు. ఈ మహీంద్రా ఈవో టెక్ ప్లస్ 570/Di 4-wheel డ్రైవ్లో అయితే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అదైతే డిజిసెన్స్ 4G. ఇదైతే GPS బ్యాటరీ రిపీటెడ్ వస్తుంది ఫ్రెండ్స్, బయట అయితే పెట్టుకోబడలేదు. దీనికి ఒక చిప్ వేసుకొని మన స్మార్ట్ ఫోన్లో అయితే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే యాప్లో లాగిన్ అయిపోయిన తర్వాత దాంట్లో ఏమేమి కనిపిస్తుందంటే బండిలో ఎంత డీజిల్ ఉంది, ఎన్నో గేర్లో నడుపుతున్నారు, ఎంత RPMలో బండి మూవ్ అయితే ఉంది, ఏ ఇంప్లిమెంట్ కనెక్ట్ చేశారు, బండిని ఏ టైంకి స్టార్ట్ చేశారు, ఏ టైంకి ఎండ్ చేశారు, అలానే ఎంత ఫీల్డ్ అయితే కవర్ చేసింది అని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన మొబైల్లోనే చూసుకోవచ్చు. ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే అదే.
ప్రైజ్ విషయానికి వస్తే ఇంచుమించుగా 9,70,000 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రైజ్ అయితే డిస్టిక్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళి కనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇక వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి. మహీంద్రా 275Di TUSP+ బండి యొక్క ఫుల్ రివ్యూ అయితే తీసాం. పైన స్క్రీన్ పైన ఇస్తాను, చూడాలనుకుంటే క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూడండి.